హలో మామ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు మనం వేసవిలో చాలామంది ఎక్కువగా తినే వాటర్ మెలన్ గురించి తెలుసుకోబోతున్నాం. వేసవి కాలంలో వేసవి ఫలాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీలో వాటర్ మెలన్ ఎందుకు తీసుకోవాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు తెలుసా, వాటర్ మెలన్ అంటే మనము ఎప్పుడు వేసవి కాలంలో తినే పండునే భావిస్తాం, కానీ ఇది 365 డేస్ కూడా తినాలి. ఇది మన ఆరోగ్యానికి మరియు బేబీకి ఎంత మంచిదో మీకు తెలుసా? ఈ ఫలంలో ఎంతో ప్రత్యేకత ఉంది, దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటిగా చూస్తే ఇది ఒక సూపర్ హైడ్రేటింగ్ ఫుడ్. ప్రెగ్నెన్సీలో నీరు త్రాగడం చాలా ముఖ్యం. వేసవిలో ఎక్కువగా నీరు కోల్పోతాం. ఇక మీరు ఎక్కువ సమయం వేడిలో ఉన్నప్పుడు హైడ్రేటివ్గా ఉండడం చాలా ముఖ్యం కదా. మనము వాటర్ మెలన్లో చూసినట్లయితే 90% వాటర్ ఉంటుంది. అంటే ప్రతి కట్ చేసిన పుచ్చపండులో చాలా నీరు ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేటివ్గా ఉంచుతుంది. పాలు, రక్తం మరియు ముఖ్యంగా గర్భాశయంలో చిన్నారి క్షేమంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీలో అధిక నీరు తగ్గడం వల్ల మనకు మరింత అలసట వస్తుంది, కానీ మీరు వాటర్ మెలన్ తినడం ద్వారా ఈ సమస్యలు తగ్గించవచ్చు. ఇక రెండవదిగా చూస్తే, ఈ యొక్క వాటర్ మెలన్లో ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా విటమిన్ సి మంచి శాతంగా ఉంటుంది పుచ్చపండులో. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు, పుచ్చపండులో ఉంది పొటాషియం. ఇది రక్తధారణ అనేది సాఫీగా జరగడానికి హెల్ప్ అవుతుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యం కోసం మరియు మెగ్నీషియం అనేది హృదయాన్ని మరియు కండ ఆరోగ్యాల కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది బేబీ యొక్క కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు శరీర అభివృద్ధి కోసం చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మీరు కనుక వాటర్ మెలన్ తిన్నారు అంటే మీకు లెగ్ స్వెల్లింగ్ ఉన్న, ఇన్ఫ్లమేషన్ ఉన్న తగ్గిపోతుంది. ఎడిమా అనేది చాలా సాధారణం. ప్రెగ్నెన్సీలో చాలామందికి బరువు పెరిగే సమయంలో ఎడిమా అనేది వస్తుంది. కానీ ఈ సమస్య తగ్గాలి అంటే మీరు వాటర్ మెలన్ రెగ్యులర్గా తీసుకోవాలి. వాటర్ మెలన్లో ఉంటుంది క్యూసిట్రిస్ అనే యాంటీ ఆక్సిడెంట్. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, శరీరంలో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇది మీరు ప్రతిరోజు తినగలిగే ఎడిమా తగ్గించడానికి సహాయపడే ఒక పండుని చెప్పాలి. అందువల్ల ప్రెగ్నెన్సీలో మీకు కనుక కాళ్ళవాపు సమస్యలు ఉన్నాయంటే పుచ్చపండును ఎక్కువగా మీ యొక్క డైట్లో యాడ్ చేసుకోండి. అంతేకాదండి, మీకు ఈజీ డైజెషన్ అవ్వాలా, పుచ్చపండు తప్పకుండా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో మంచి జీర్ణక్రియ చాలా ముఖ్యం. పుచ్చపండులో ఉండే సెల్యులోజ్లో ద్రవ రూపంలో ఉంటుంది. అందువల్ల ఇది మన జీర్ణ వ్యవస్థను సులభం చేస్తుంది. వాటర్ మెలన్ తినడం వలన మీకు పెరిగిన శక్తి మీరు అనుభవిస్తారు. శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుందండి మరియు హైడ్రేటివ్గా కూడా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి చాలామందికి ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది, ముఖ్యంగా మీ ప్రెగ్నెన్సీ సమయంలో. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రెగ్నెన్సీలో వాటర్ మెలన్ తీసుకోవడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో. హైడ్రేషన్, రక్త ప్రవాహం కరెక్ట్గా జరగడము, కాళ్ళవాపు సమస్య మరియు శక్తిని పెంచడము, ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు వాటర్ మెలన్ని మీ ప్రెగ్నెన్సీలో రెగ్యులర్గా తినండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వేసవి కాలంలో ఎలాంటి పండ్లు ఎక్కువగా తినాలని మీరు అనుకుంటున్నారు? మీకు వాటర్ మెలన్ గురించి మరిన్ని ప్రశ్నలు ఉంటే కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. సో ప్లీజ్ like, share and subscribe. Thank you so much for watching.